నాకొద్దు. పర్వాలేదు తిను. నాకొద్దు. తినమ్మా. తినండమ్మా, బాగా తినండి. నేను సంపాదించి పెడతాను, మీరు తిని కూర్చోండి. ఏమేం బావగారు అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని కాదు అనాల్సింది, నా తమ్ముడిని అనాలి. మీ ఇద్దరిని నా నెత్తిమే పెట్టి వాడు దుబాయ్లో బాగా సుఖపడుతున్నాడు. చెయ్యి, ఎప్పుడు పోద్దాం నాకు ఈ దరిద్రం. మమ్మీ, పెద్దనాన్నేంటి అలా మాట్లాడుతున్నాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. సరే నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బావగారికి తలనొప్పిగా ఉందేమో, కాఫీ ఇద్దాం. నాకు గుర్తుందయ్యా బాబు, నీకు డబ్బులు ఇవ్వాలని. నా తల తాగుడు పెట్టానా, నీకు ఇస్తాను. బావగారు ఏదో టెన్షన్ లో ఉన్నారు. నీకు చెప్తే నువ్వు తీరుస్తావా? మనమంతా ఒక కుటుంబం కదా బావా, మీ ఇబ్బంది ఏదో చెప్తేనే కదా మాకు కూడా తెలిసేది. అది కాదమ్మా, బిజినెస్ కోసమని అప్పు చేశాను. ఇప్పుడు ఆ బిజినెస్ అంతా లాస్ లో ఉంది. ఆ అప్పు ఇచ్చినోడేమో నన్ను ఫోన్ చేసి ప్రెజర్ చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావగారు ఒక్క నిమిషం. ఇదిగోండి బావగారు, ఈ బంగారాన్ని అమ్మేసి మీ అప్పును తీర్చేసేయండి. నువ్వు ఇంత మంచిదని అనుకోలేదమ్మా. ఇందాకేదో ఆవేశంలో నిన్ను అలా అన్నాను, నన్ను క్షమించమ్మా. చూడండి బావగారు, మీకు ఎలాంటి కష్టం వచ్చినా కుటుంబంతో పంచుకోండి. కష్ట సమయాలలో అండగా ఉండేది కుటుంబం మాత్రమే.